హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి పచ్చి మామిడికాయ పచ్చడి అండి. తయారీ విధానం ఎలాగో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేశారు కదా. ఇప్పుడు మనము పచ్చి మామిడికాయ పొట్టు తీసుకుందాము. పుల్లగా ఉండాలండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్ కొద్దిగా హీట్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి కొన్ని మెంతులు వేసుకుందాము. ఈ మెంతులు కొంచెం ఫ్రై అవ్వాలి, మరీ ఎక్కువగా ఫ్రై అవుతే చేదు వస్తుంది, అందుకని లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం రోట్లో వేసుకుందాము. మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇలాగా అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. ఇవి కూడా దంచుకోవాలి. రోట్లో నూరుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుందాము. ఇవి కూడా కచ్చాబచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుందాము, కొద్దిగంత రుచికి సరిపడంత కారం కూడా వేసుకుందాము, అలాగే సాల్ట్ కూడా. ఇప్పుడు వీటన్నిటిని కచ్చాబచ్చాగా దంచుకోవాలి, మరీ మెత్తగా కాదు. ఈ వీడియోలో చూస్తున్న విధానంగా దంచుకోవాలి. చూడండి, ఇలా దంచుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. పోపు పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపుకి సరిపడంత ఆయిల్ వేసుకుందాము. ఎండుమిర్చి 2, పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. తాలింపు గింజలు వేసుకుందాము. మరొకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని ఇందులో వేసుకుందాము. ఒక 1 సెకండ్ వరకు ఇలా కలుపుకోవాలి. అంతే అండి, చూసేసారు కదా, పచ్చి మామిడికాయ పచ్చడి రెడీ. చూసేసారు కదా, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పచ్చడి అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.